ప్లాస్టిక్లో తినకూడదు, ప్లాస్టిక్లో పార్సల్ తీసుకురాకూడదు. ఓకేనా? సో అలాగే మనం కుర్కురే ప్యాకెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్ మనం సర్వే అవ్వాలి కదా. తర్వాత మనకు వేరే విధాలు కూడా ప్లాస్టిక్ వస్తుంది కదా, మైక్రో ప్లాస్టిక్ మన బాడీలో. అది ఎలా వస్తుంది? మనం వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయడం. ఎలా చేస్తున్నాం అంటే మనం చాక్లెట్స్ తింటామా, ర్యాపర్స్ ఎక్కడ పడేస్తున్నాం? ఎక్కడో పడేస్తున్నాం, భూమిలో పడేస్తున్నాం కదా. సో మన ఇంట్లోకి పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు వస్తాయా? వాటిని ఏం చేస్తున్నాం? మనం కట్ చేస్తున్నాం. ఇంకా అయితే ఏం చేస్తామంటే మనం ఆకలి వేస్తూ ఉంటుంది, మధ్యలో ఉంటాం ఫుడ్లో, పాలు పెరుగు ప్యాకెట్ ఇచ్చారనుకో అమ్మగారు నాన్నగారు, ఈ పక్క మొదలెట్టి ఈ మటన్ తీసుకొస్తున్న దగ్గర లాస్ట్ దగ్గర మొదలుపెట్టి ఇలా తిప్పి రైల్వే స్టేషన్ వరకు లాగుతాం కదా. లాగి సో ఇయ్యం దాంట్లో కొట్టేసి, సో ఓకే ఇది డ్రై వేస్ట్ అని పడేస్తుంది. అవునా? అది రియల్గా డ్రై వేస్టా? చాలా మంది ఏమనుకుంటారంటే అదే డ్రై వేస్ట్ అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే అదే డ్రై వేస్ట్, నేను వేస్ట్ సెగ్రిగేషన్ చేసేసాను, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటారు. అది తప్పు. మనకు షాంపూ ప్యాకెట్స్ కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఏవైనా వచ్చినంటే మనం వాడిన తర్వాత వాటిని ఏం చేయాలి? నీట్గా వాటర్ వేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఏం చేయాలి? డ్రై చేయాలి. మనం బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ఇలాంటి బాటిల్లో కూడా తీసుకుని దాంట్లో ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ బాటిల్లో ఎన్ని ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెరుగు ప్యాకెట్లు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నేను తీసేస్తే ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందా? అవుతుంది కదా. తీస్తే స్ప్రెడ్ అవుతుంది కదా. నేనేం చేశాను? దీన్ని ఇదొక భూతం, ప్లాస్టిక్ అనేది భూతం కాబట్టి దీంట్లో బంధించి మూత పెట్టాను. సో ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వాల్సిన ప్లాస్టిక్ ఎక్కడుంది? వాటర్లో ఉంది. దిస్ ఈస్ గుడ్ మెథడ్ ఆర్ బ్యాడ్ మెథడ్? ఇది ఇంపాసిబుల్ అయిన విషయమా? ఎవరి కోసం చేస్తున్నాం? అందుకోసం కదా. సో ఇది చేయగలం అందరం. ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. మనం కుర్కురేలు లేకపోతే లేస్ ప్యాకెట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ స్లోగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తూ ఒకవేళ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ర్యాపర్స్ కూడా మనం ఏం చేయాలి? ఇందులో ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? క్లీన్ చేసి డ్రై చేసి తర్వాత ఇంజెక్ట్ చేస్తే దీన్ని మనం రీసైక్లింగ్ పంపించడానికి వీలుగా ఉంది. దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీసైక్లింగ్. అవునా? ఓకేనా? సో ఇంకో మీరందరూ పెన్స్ వాడతారా? సో ప్లాస్టిక్ పెన్స్ కదా. అసలు పెన్స్ ఎందుకు వాడతాం? మనకు మంచి ఫ్యూచర్ రావాలని, బాగా చదువుకోవడానికి రాస్తాం కదా. సో ఎప్పుడు మనకు ఫ్యూచర్ బాగుంటుంది? ఎప్పుడు బాగుంటుంది? మన చుట్టూ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కదా? అందరూ నమ్ముతారు ఆ విషయం? అవునా కదా? సో మనం గొప్పవాళ్ళం. సపోజ్ మీరందరూ ఇక్కడ రూమ్లో ఉండే వాళ్ళందరూ ఐ విష్ మీరందరూ మంచి కలెక్టర్లు, మంచి డాక్టర్లు, మంచి లాయర్లు, మంచి టీచర్స్ అయ్యారనుకో. మీకు ఎక్కడ భూమే లేదు, మంచి భూమి లేదు, తాగడానికి వాటర్ లేదు, ప్రాపర్గా లేదు. ఇప్పుడు వాటర్ ఉందా ప్రాపర్గా? 20 years బ్యాక్ క్లీన్ వాటర్, పారే వాటర్ తాగేవారు. ఇప్పుడు ఆ క్లీన్ వాటర్ అన్ని సేవేజ్ కలిపేస్తుంది కదా. ఇంకో 20 yearsలో ఇట్స్ గోయింగ్ టు బి హారబుల్ ఫర్ ఎవ్రీ వన్స్. అవునా కదా? నమ్ముతారు కదా. సో అలా జరగకుండా ఉండాలి, మంచి నేచర్ మన చుట్టూ ఉండాలంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ పెన్స్ అన్ని ఏం చేస్తారు? మీరు రాసుకుంటారు, ఏం చేస్తాం? మీరు గుడ్ పిల్లలు కాబట్టి ఏం చేస్తారు? డస్ట్బిన్లో వేస్తారు కదా. లేదు కొంచెం తొందరగా ఉంటే ఏం చేస్తాం? ఎక్కడంటే అక్కడ పడేస్తాం. అది ఎక్కడికి వెళ్తుంది? ల్యాండ్ ఫిల్కి వెళ్తుంది. మన స్కూల్లో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం 4 months రీసెర్చ్ చేస్తాం. 4 monthsలో మాకేం తెలిసిందంటే ఒక్కొక్క స్టూడెంట్ 50 to 60 pens వాడుతున్నారు. 50 to 60 pens 1 yearలో వాడుతున్నారు. అలాగే 1000 ఉంటే ఎన్ని పెన్స్ ఉంటాయి? 50,000 to 60,000 pens. అంటే మన స్కూల్ మొత్తం నిండిపోతుందా? నిండిపోతుంది కదా. అంత ల్యాండ్ ఫిల్ మనం చేస్తాం. ఒకప్పుడు మాకు రీఫిల్స్ ఉండేవి. ఆ రీఫిల్స్ని వాడి 4 times 5 times ఇయర్లో 2-3 pens కొనిచ్చేవారు. కానీ ఇప్పుడు 60 pens వాడుతుంది. అదంతా ఎక్కడికి వెళ్తుంది? ల్యాండ్ ఫిల్కి వెళ్తుంది.
ల్యాండ్ ఫిల్కి వెళ్ళకుండా పెన్స్ని మనం ఏం చేయాలి, కన్స్ట్రక్టివ్ వేలో ఒక డ్రాప్ బాక్స్ తయారు చేసి పెట్టాలి. ఎలా చేస్తాం? డ్రాప్ బాక్స్ మనం